హాయ్. ఈరోజు మనం కోడ్ చెఫ్ స్టార్టర్స్ 176 కాంటెస్ట్లో కాంటెస్ట్లో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇక్కడ ఫ్రెండ్లీ బైనరీ స్ట్రింగ్స్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే ఒక పర్సన్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఎవ్రీ ఎక్స్ కిలోమీటర్స్కి పర్సన్ రెస్ట్ తీసుకుంటాడు. సో ఎవ్రీ ఎక్స్ కిలోమీటర్స్కి పర్సన్ రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి మనం ఏం చెప్పాలంటే రేస్ ఫినిష్ చేసే లోపు, అంటే 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసే లోపు ఎన్నిసార్లు రెస్ట్ తీసుకున్నాడో చెప్పాలి. సో ఫినిష్ లైన్ 2 దగ్గర ఉంటే ఎవ్రీ 1 కిలోమీటర్కి రెస్ట్ తీసుకున్నాడంటే 1 కిలోమీటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి రెస్ట్ తీసుకుంటాడు, దాని తర్వాత ఇంకో 1 కిలోమీటర్ కంప్లీట్ చేస్తాడు, అప్పుడు డైరెక్ట్ ఫినిష్ లైన్. కాబట్టి ఒకేసారి రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి అవుట్పుట్ 1. ఈ కేసులో ఫస్ట్ రెస్ట్ 2 నెంబర్ దగ్గర తీసుకుంటాడు, నెక్స్ట్ రెస్ట్ 4 దగ్గర తీసుకుంటాడు, దాని తర్వాత 5ని రీచ్ అయితే అయిపోయింది. సో 2 టైమ్స్ రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి అవుట్పుట్. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు x2 అనుకుందాం అండ్ y5. సో ఫస్ట్ రెస్ట్ 2 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటాడు, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ 2 కిలోమీటర్స్ 1 ఈ పాయింట్ దగ్గర తీసుకుంటాడు, నెక్స్ట్ ఇక్కడ రీచ్ అయిపోతాడు. సో 2 రెస్ట్ కాబట్టి 2 ప్రింట్ అవుట్ చేయాలి. సో బేసికలీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ y డివైడెడ్ బై ఎక్స్ తోటి ఈ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే మీకు కొంచెం కేస్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే y ఎక్స్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందో అప్పుడు మీరు -1 ప్రింట్ 5/x -1 ప్రింట్ చేయడం, ఇలా కొంచెం కేస్ హ్యాండ్లింగ్ ఉంటుంది. సో ఈ కేస్ హ్యాండ్లింగ్ అంత అవసరం లేకుండా ఇక్కడ మనం కన్స్టెంట్స్లో చూస్తే కన్స్టెంట్స్ ఓన్లీ 10 వరకే ఉన్నాయి. సో కన్స్టెంట్స్ ఓన్లీ 10 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే సో బేసికలీ బ్రూట్ ఫోర్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ కోడ్ చూద్దాం. ఎక్స్ ఇంకా వై ఇన్పుట్ తీసుకొని 1 నుంచి y వరకు 4 లూప్ వేద్దాం. ఒకవేళ పర్సన్ వైని రీచ్ అయితే డైరెక్ట్ కౌంట్ ప్రింట్ చేద్దాం. కానీ కౌంట్ ఎప్పుడు ఇంక్రిమెంట్ చేసుకోవాలి? ఒకవేళ వాడు మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ కిలోమీటర్స్ కవర్ చేస్తే. సో 2 కిలోమీటర్స్ కాబట్టి ఫస్ట్ 2 ఇంటూ 1 దగ్గర ఒక కౌంట్ అయితే నెక్స్ట్ 2 ఇంటూ 2, నెక్స్ట్ 2 ఇంటూ 3 ఒకవేళ y ఇంకా పెద్ద ఉంటుంది. ఓకే, సో ఈచ్ ఎక్స్ యొక్క మల్టిపుల్ దగ్గర మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకొని మన ప్రింటింగ్ కూడా ఇక్కడనే అయిపోతుంది కాబట్టి ఈ కోడ్ సరిపోతుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లమే కాబట్టి సింపుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏం చెప్తుందంటే మనకు 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ 3 టైప్ ఆఫ్ పీపుల్కి 3 టైప్ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయి. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మొత్తం 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఈ ఈ ఫస్ట్ టైప్ వాళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ సైజ్ ఎస్ సైజ్ టీషర్ట్స్ వేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీడియం సైజ్ టీషర్ట్స్ వేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ సైజ్ అనుకోండి, లేకపోతే ఎక్సెల్, క్వశ్చన్లో ఎక్సెల్ అని చెప్తుంది, ఎక్సెల్ సైజ్ టీషర్ట్స్ వేసుకుంటారు. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఈ ఏ టైప్
మెంబర్స్ ఎంతమంది ఉన్నారు దీని కౌంట్, బి టైప్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు దీని కౌంట్, సి టైప్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు దీని కౌంట్, ప్లస్ ఎక్సెల్ సైజ్ టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి దీని కౌంట్, మీడియం సైజ్ టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి దీని కౌంట్, ఇంకా స్మాల్ సైజ్ టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి దీని కౌంట్. బేసికలీ 6 కౌంట్స్ ఇచ్చింది. ఇప్పుడు దీంతో మనకి ఇచ్చిన ఒక అడిషనల్ ఆప్షన్ ఏంటంటే మనం ఈ లార్జ్ సైజ్ టీ షర్ట్ ఏదైనా లార్జ్ సైజ్ టీ షర్ట్ ఈ టీ షర్ట్ని మనం మీడియం లేదా స్మాల్ కన్వర్ట్ చేసుకోవచ్చు. బేసికలీ ఒక పెద్ద టీ షర్ట్ ఉంటే మన దగ్గర దాన్ని మనం మీడియం సైజ్ లేదా స్మాల్ సైజ్ టీ షర్ట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీడియం సైజ్ని మనం స్మాల్ చేసుకోవచ్చు, ఎక్సెల్ని స్మాల్ చేసుకోవచ్చు, మీడియం చేసుకోవచ్చు, స్మాల్ చేసుకోవచ్చు. కానీ మీడియంని ఎక్సెల్ చేయలేం, స్మాల్ని కూడా మీడియం చేయలేం, స్మాల్ని కూడా ఎక్సెల్ చేయలేం. ఇప్పుడు మన దగ్గర ఈ ఉన్న పీపుల్కి మనం టీ షర్ట్స్ ఇవ్వాలి. సో ఈచ్ పర్సన్కి ఒక షర్ట్. సో అలా ఈచ్ పర్సన్కి వాళ్ళకి తగ్గట్టు షర్ట్ దొరికితే ఆ పర్సన్ హ్యాపీ అవుతాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన అన్ని పర్సన్స్లో ఎంతమందిని మనం మ్యాక్సిమం హ్యాపీ చేయగలుగుతాం అన్నది క్వశ్చన్. ఏదైనా టెస్ట్ కేసు తీసుకున్నాం. సో 1 2 3 5 0 0. ఫార్మాట్ ఏంటి? ఓకే, ఎక్స్ అంటే స్మాల్ సైజ్ టీ షర్ట్స్, వై అంటే లార్జ్, జెడ్ అంటే ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్. ఓకే ఓకే, ఈ టెస్ట్ కేసు తీసుకున్నా. సో స్మాల్ టీ షర్ట్ యొక్క కౌంట్ 1, మీడియం టీ షర్ట్ కౌంట్ 2, ఇంకా లార్జ్ టీ షర్ట్ కౌంట్ 3. ఇప్పుడు చిన్న టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళ కౌంట్ 5, మీడియం సైజ్ టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళ కౌంట్ 0, ఇంకా లార్జ్ టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళ కౌంట్ 3. ఇప్పుడు ఈ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి స్మాల్ టీ షర్ట్సే కావాలి. ఆల్రెడీ ఒక స్మాల్ టీ షర్ట్ ఉంది కాబట్టి ఆ ఒక్క స్మాల్ టీ షర్ట్ని ఈ ఫస్ట్ పర్సన్కి ఇచ్చేద్దాం. సో వీడు హ్యాపీ. నెక్స్ట్, ఇప్పుడు స్మాల్ టీ షర్ట్స్ లేవు మన దగ్గర, కానీ మీడియం ఇంకా లార్జ్ టీ షర్ట్స్ ఉన్నాయి. మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఏంటి ఆపరేషన్? ఏదన్నా పెద్ద టీ షర్ట్ ఉంటే దాన్ని స్మాల్ సైజ్ టీ షర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, దానికన్నా చిన్న సైజ్. సో 2 మీడియంస్ని 2 స్మాల్స్గా మార్చుతాం. అప్పుడు వీడు హ్యాపీ, వీడు హ్యాపీ. ఆ 2 వీళ్ళిద్దరికి ఇచ్చేద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడు లార్జ్ సైజ్ 3 టీ షర్ట్స్ ఉన్నాయి. ఈ త్రీ టీ షర్ట్స్లో రెండింటిని కూడా స్మాల్ సైజ్ టీ షర్ట్స్కి కన్వర్ట్ చేద్దాం. కాబట్టి వీడు హ్యాపీ, వీడు హ్యాపీ. మన దగ్గర ఇంకొక లార్జ్ సైజ్ మిగిలిపోతుంది, కానీ దీంతో మనకు సంబంధం లేదు. మ్యాక్సిమం 5 మెంబర్స్ని హ్యాపీ చేయగలిగినాం కాబట్టి 5 ప్రింట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 ప్రింట్ చేసేయాలి. ఆన్సర్ 5. ఈ ప్రాబ్లంలో పెద్దగా లాజిక్ ఏం లేదు. ఒకవేళ మనకి ఇంకా టీ షర్ట్స్ అవసరం పడితే వాటిని కన్వర్ట్ చేయాలంతే. కానీ దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం ట్రికీ కావచ్చు. సో ఇది కొంచెం క్లెవర్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే చూద్దాం.
ఇప్పుడు మన దగ్గర స్మాల్ టీషర్ట్స్ యొక్క కౌంట్ ఎస్టీలో ఉంటుంది. లార్జ్ టీషర్ట్స్ యొక్క కౌంట్ దేంట్లో ఉంటుంది? లార్జ్ టీషర్ట్. మీడియం టీషర్ట్స్ యొక్క కౌంట్ ఎంటీ అండ్ లార్జ్ టీషర్ట్స్ యొక్క కౌంట్ ఎల్టీలో ఉందనుకోండి. మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తామంటే ఈ స్మాల్ టీషర్ట్స్ వాళ్ళ మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తామంటే లార్జ్ టీషర్ట్స్ యొక్క వీళ్ళ కౌంట్ చూద్దాం. మన దగ్గర ఉన్నన్ని లార్జ్ టీషర్ట్స్ తోటి వీళ్ళని సాటిస్ఫై చేద్దాం. ఓకే, లార్జ్ టీషర్ట్స్ వేసుకునే వాళ్ళందరినీ వీళ్ళని సాటిస్ఫై చేద్దాం. ఒకవేళ సరిపోకపోతే మనం వీళ్ళకి ఇంకా లార్జ్ టీషర్ట్స్ ఎక్కడి నుంచి చేయలేము. లార్జ్ టీషర్ట్స్ని మనం మీడియం నుంచి లార్జ్ చేయలేం, స్మాల్ నుంచి లార్జ్ చేయలేము. కాబట్టి వాళ్ళని ఏం చేయలేం, వాళ్ళని వదిలేసేసి వీళ్ళ దగ్గరికి మూవ్ అయిపోవాలి. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళని సాటిస్ఫై చేసి ఒకవేళ మన దగ్గర ఇంకా లార్జ్ టీషర్ట్స్ మిగిలితే వాటిని మీడియంకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మీడియం వాళ్ళని సాటిస్ఫై చేద్దాం. ఇప్పుడు వీలైనంత వరకు ఈ మీడియం టీషర్ట్స్ వేసుకునే వాళ్ళని సాటిస్ఫై చేసి ఇంకొన్ని మన దగ్గర మీడియం టీషర్ట్స్ మిగిలితే అప్పుడు వాటిని స్మాల్ టీషర్ట్స్ కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎంతమంది సాటిస్ఫై అయితే అంతమంది. సో ఈ సాటిస్ఫై ఈచ్ లెవెల్లో సాటిస్ఫై కౌంట్ మనం ఒక దాంట్లో యాడ్ చేసి అది ప్రింట్ చేద్దాం. ప్రాబ్లం కోడ్ చూద్దాం. సో కోడ్లో ఏం జరుగుతుందంటే కౌంట్ ఎక్స్, కౌంట్ వై, కౌంట్ జెడ్, ఇది స్మాల్ టీషర్ట్స్, మీడియం టీషర్ట్స్, లార్జ్ టీషర్ట్స్ ఇన్పుట్ తీసుకుంటున్నా. అట్లనే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్పుట్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆన్సర్ వేరియబుల్ 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎంతమందిని సాటిస్ఫై చేయగలుగుతాం ఫస్ట్ లెవెల్లో, అది మినిమం ఆఫ్ మన ఎంతమంది పీపుల్ ఉన్నారు ప్లస్ మన దగ్గర ఎన్ని టీషర్ట్స్ ఉన్నాయి. ఓకే, అంతమందిని సాటిస్ఫై చేస్తాం కాబట్టి అది ఆన్సర్లోకి డైరెక్ట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇంకొన్ని టీషర్ట్స్ మన దగ్గర మిగిలిపోతే దాన్ని కౌంట్ వై అంటే మీడియం టీషర్ట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి కౌంట్ మీడియం టీషర్ట్స్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ మీడియం టీషర్ట్స్ వేసుకునే వాళ్ళకి మీడియం నెంబర్ ఆఫ్ మీడియం టీషర్ట్స్కి ఒక మినిమం తీసుకుంటే అక్కడ కూడా సాటిస్ఫై చేద్దాం. దాని తర్వాత మన దగ్గర ఇంకేమన్నా మిగిలిపోతే మీడియం టీషర్ట్స్ దాన్ని స్మాల్ టీషర్ట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు వీలైతే అంతవరకు సాటిస్ఫై చేసి ఆ వాల్యూని ఆన్సర్లో అన్ని లెవెల్స్లో సాటిస్ఫై చేసి ఇప్పుడు లాస్ట్కి ఆన్సర్ ప్రింట్ చేయాలి. సో ఇది కొంచెం బెటర్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఒకవేళ ఇలా ఇంప్లిమెంట్ చేయలేదంటే ఇది ప్రాబ్లం ట్రిక్కీ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ అయితే ట్రిక్కీ అవుతుంది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే మాత్రం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కొంచెం ఒక మినిట్ టైం తీసుకొని అయినా కొంచెం క్లెవర్గా ఇంప్లిమెంట్ చేయాలి అన్న మైండ్ సెట్ తోటి కోడ్ రాస్తే బెటర్. ఏం ఆలోచించకుండా డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం ఇంప్లిమెంటేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత మీరు ఏదన్నా ఎడ్యుకేస్ మిస్ అయితే రాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం 3 డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏంటంటే మన దగ్గర ఎన్ని పీపుల్ ఉన్నారు. ఓకే, ఎన్ పీపుల్లో ఇంకా 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. ABCD ఓన్లీ ఈ సెట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓన్లీ 5 లాంగ్వేజెస్. సో ఈచ్ పర్సన్
ఏదో ఒక లాంగ్వేజ్ స్పీక్ చేస్తాడు ఈ ఐదిట్లో. సో ఏ, బి, డి, ఈ, సి, ఎన్, ఏదో ఒక లాంగ్వేజ్ స్పీక్ చేస్తాడు. సో మనకిచ్చిన టాస్క్ ఏంటంటే మనం ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, బేసికల్లీ కమ్యూనికేట్ చేయాలి. సో ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మనకి వాళ్ళు మాట్లాడాలి లాంగ్వేజెస్ మనకు రావాలి. సో మనం పర్సన్ 2 తోటి మాట్లాడాలంటే మనకి బి లాంగ్వేజ్ రావాలి. ఓకే, లెట్స్ మనం పర్సన్ 2 దగ్గరికి వెళ్ళాం, మనకి బి లాంగ్వేజ్ రాదు. సో మనం ఏం చేయాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ 1 ఇంకా ఆప్షన్ 2. మనం బి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, లేదా ఒక ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకోవచ్చు. ఓకే, బి లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి మనకి కొంచెం కాస్ట్ పడుతుంది, కొంచెం మనీ స్పెండ్ చేయాలనుకోండి. సో ఈ కాస్ట్ అనేది మనకి క్వశ్చన్లోనే ఇస్తారు, ఫిక్స్డ్ కాస్ట్. ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకోవడానికి కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఈ కాస్ట్ అనేది వేరీ అవుతుంది, ఎట్లా వేరీ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 చూద్దాం. సో లెట్సే నేను బి దగ్గరికి వచ్చిన నాకు బి లాంగ్వేజ్ రాదు, నేను బి లాంగ్వేజ్ని లెర్న్ చేసిన అనుకోండి. ఓకే, సో ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడో దగ్గర ఏదో పర్సన్కి బి లాంగ్వేజ్ వచ్చింది, మనం వీడితో కమ్యూనికేట్ చేయాలంటే బి లాంగ్వేజే కావాలి. నేను ఆల్రెడీ బి లాంగ్వేజ్ ముందు నేర్చుకున్నా కాబట్టి ఇక్కడ నేనేం మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇక్కడ వరకు నా కాస్ట్ 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆప్షన్ 2 చూద్దాం. సో ఆప్షన్ 2 ఏంటంటే ఒక లాంగ్వేజ్ లెర్న్ చేసుకోవాలని లేదు, నేను ఒక ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకున్నాను అనుకోండి. ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకోవడానికి కాస్ట్ ఇనీషియల్గా 1, అంటే నువ్వు ఈ స్ట్రింగ్ మొత్తంలో ఫస్ట్ టైం ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకున్నావు అనుకో, అంటే ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకున్నావు, లాంగ్వేజ్ని లెర్న్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకుంటున్నావు, ట్రాన్స్లేటర్ని ఇక్కడ ఫస్ట్ టైం హైర్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి నీ కాస్ట్ 1, ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్లో ఒకవేళ బి లాంగ్వేజ్ని ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు నువ్వు మళ్ళీ ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకోవాలి, లేకపోతే బి లాంగ్వేజ్ని లెర్న్ చేయాలి. సో ఈ రెండిట్లో ఏదన్నా చేయాలి, ఎందుకంటే ట్రాన్స్లేటర్ ఒకసారి వచ్చి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఫ్యూచర్ వరకు ఉండడు. ఓకే, సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు అలా మనం ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడితో కమ్యూనికేట్ చేసి ఏదో విధంగా మనం ఐదర్ లాంగ్వేజ్ నేర్చుకుంటామా, లేదా ట్రాన్స్లేటర్ని హైర్ చేస్తామా, ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకొని దాని తర్వాత లాస్ట్కి మన కాస్ట్ మినిమం కాస్ట్ ఎంత పాసిబుల్ అవుతుంది, మనం ఏ విధంగా చేస్తే మినిమం కాస్ట్ పాసిబుల్ అవుతుంది, ఆ మినిమం కాస్ట్ ప్రింట్ చేయాలి. ఓకే, ఒక్క టెస్ట్ కేసు చూద్దాం. ఈ టెస్ట్ కేసు తీసుకుందాం. 54 DCB AE, 54 DCB AE. సో దీనికి ఆప్టిమల్ వే ఏదో చూద్దాం. ఇక్కడ 5 అనేది లెంత్, 4 అనేది లాంగ్వేజ్ లెర్న్ చేయడానికి కాస్ట్.
ఫస్ట్ పర్సన్ దగ్గర చూద్దాం. ఫస్ట్ పర్సన్ దగ్గర వీడు ఏ లాంగ్వేజ్ వాడుతుంది? డి మనకు రాదు, ఇంకా మనం నేర్చుకోలేదు కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్లేటర్ని హైర్ చేద్దాం. ఒక కాస్ట్ ఫస్ట్ టైం హైర్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ 1 ఉంటుంది. మళ్ళీ సి కూడా రాదు, ఇక్కడ కూడా ట్రాన్స్లేటర్ హైర్ చేద్దాం 2. బి ఇక్కడ కూడా మనకు బి రాదు, మళ్ళీ థర్డ్ టైం ట్రాన్స్లేటర్ని హైర్ చేస్తున్నాం కాబట్టి 4. అది ఏ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం ఫోర్త్ టైం ట్రాన్స్లేటర్ని హైర్ చేస్తున్నాం కాబట్టి 4 ఈ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్లేటర్ని హైర్ చేయాలి, ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కాస్ట్ ఎంత? 4 కాబట్టి 4. టోటల్ కాస్ట్ ఎంత? ఈ 6 ఇది 8 14. మన టోటల్ మినిమం కాస్ట్ 14 అయిపోతుంది. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, లెట్స్ సే మనకి ఒక స్ట్రింగ్ ఉంది. ప్రాబ్లమ్ సొల్యూషన్ చూద్దాం. మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, లెట్స్ సే మనకి స్ట్రింగ్ ఉంది ఇట్లా. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని లాంగ్వేజెస్ కొంటాం నేర్చుకోవడానికి రెడీ ఉన్నాం. సో అంటే బేసికల్లీ ఈ కాస్ట్ వాడి కొన్ని లాంగ్వేజెస్ లెర్న్ చేస్తాం. ఏం లాంగ్వేజెస్? బి ఇంకా డి, ఈ 2 లాంగ్వేజెస్ నేను లెర్న్ చేస్తాను అని ముందే తెలుసు అనుకున్నాను. ఇప్పుడు ఈ 2 లాంగ్వేజ్ నేను ఎట్లయినా లెర్న్ చేస్తాను అనుకున్నప్పుడు నేను బి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బి దగ్గరికి వచ్చినప్పుడు లెర్న్ చేస్తా, ఇక్కడ 4 అయింది. నెక్స్ట్ టైం బి దగ్గరికి వెళ్ళినప్పుడు 0. ఓకే, నెక్స్ట్ డి, ఫస్ట్ టైం డి దగ్గరికి వచ్చినప్పుడు 4 అయింది, నెక్స్ట్ టైం డి దగ్గరికి వెళ్ళినప్పుడు 0. ఇప్పుడు వేరే ఏ లాంగ్వేజ్ నేను లెర్న్ చేయను, అంటే మిగిలిన లాంగ్వేజెస్ అన్నిటి దగ్గర నేను ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకుంటా. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకుంటే కాస్ట్ 1, సెకండ్ టైంకి 3, 4, 2, 3, ఇక్కడ 4. ఇలా కాస్ట్ ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. సో బేసికలీ 4 + 1 5 + 1 + 4 9 11 14 + 4 18. ఓకే, 18 కాస్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ లాంగ్వేజెస్ లెర్న్ చేస్తాం అని ముందే డిసైడ్ అయితే మనం 18 కాస్ట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మన మినిమం కాస్ట్ రావడానికి ఏదో ఒక ఆప్టిమల్ వే ఉంటుంది. ఆ ఆప్టిమల్ వేలో మనం ఏదో సెట్ ఆఫ్ లాంగ్వేజెస్ని నేర్చుకుంటాం, సమ్ సెట్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. సో ఆ సమ్ సెట్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అప్పుడు కూడా మనం ఇలానే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ సెట్ మనకు తెలుసు, అంటే ఆల్రెడీ ఆ సెట్ ఆఫ్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న దగ్గర ఇలా ఆల్రెడీ కాస్ట్ పెట్టుకొని మిగిలిన వాటికి జీరోస్ పెట్టేసుకొని నేర్చుకునే లాంగ్వేజ్కి 1 2 3 4 అలా అలా ట్రాన్స్లేటర్ హైరింగ్ కూడా కాస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ సెట్ తెలుస్తుంది, కానీ మనకి ఈ సెట్ తెలియదు, ఈ ఆప్టిమల్ సెట్ మనకు తెలియదు. సో మనం ఏం చేస్తామంటే ఆల్ సబ్సెట్స్ని బ్రూట్ ఫోర్స్ చేస్తాం. ఓకే, మనకు ఇక్కడ మన అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్నాయి ఓన్లీ 5 లాంగ్వేజెస్. 5 లాంగ్వేజెస్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ 5, ఓన్లీ 32 సబ్సెట్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ 32 సబ్సెట్స్ ఉన్నప్పుడు అన్ని 32 సబ్సెట్స్ని మనం జనరేట్ చేసి ఈచ్ సబ్సెట్కి ఇలా ట్రావర్స్ చేసి ఈ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లయితే ఇప్పుడు మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం, లెర్న్ చేసిన లాంగ్వేజ్ కాస్ట్ పెట్టేసి దాని తర్వాత అక్కడ 0 పెట్టేసి మిగిలిన వాటన్నిటికి ట్రాన్స్లేటర్ హైర్ చేస్తాం. సో అలా ఈచ్ సబ్సెట్కి చేస్తే ఈచ్ సబ్సెట్కి ఏదో కాస్ట్ వస్తుంది, కాస్ట్ 1 కాస్ట్ 2 అలా అన్ని సబ్సెట్స్కి. ఈ అన్ని సబ్సెట్స్లో మినిమం చేసుకుంటే సరిపోతుంది. అది మన ఆన్సర్. ప్రాబ్లం కోడ్ చూద్దాం.
ఇక్కడ మనం ప్రీ కంప్యూట్ చేయాలి. మన సబ్సెట్స్ అనేవి ఈచ్ టెస్ట్ కేస్కి చేంజ్ కావు కాబట్టి మనం ఇన్ని సబ్సెట్స్ని ఏవైతే ఈ సబ్సెట్స్ పాసిబుల్ అయినాయో దీని యొక్క సబ్సెట్స్ ఈచ్ టెస్ట్ కేస్కి చేంజ్ కావు కాబట్టి మనం వీటిని ప్రీ కంప్యూట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మన కోడ్ టైం సేవ్ అవుతుంది. టెస్ట్ కేసు నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసు తీసుకున్నాం. ఇక్కడ సబ్సెట్స్ అన్ని ప్రీ కంప్యూట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ రన్ చేస్తున్నాం. దాని తర్వాత టెస్ట్ కేసెస్ హ్యాండిల్ చేస్తాం. సో ఈ ప్రీ కంప్యూట్ ఫంక్షన్లో ఏముంది, గ్లోబల్గా ఒక వెక్టార్ ఉంది ఏబిసిడి అనే లాంగ్వేజ్ స్టోర్ చేసుకోవడానికి. దాని తర్వాత ఆల్ సబ్సెట్స్ కోసం ఒక వెక్టార్ ఆఫ్ సెట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల టేక్ నాట్ టేక్ మెథడ్ తోటి రికర్షన్ తోటి అన్ని సబ్సెట్స్ని జనరేట్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత టెస్ట్ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టెస్ట్ కేసులో స్ట్రింగ్ సైజు ఇంకా కాస్ట్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఆన్సర్ని ఇన్ఫినిటీ ఒక పెద్ద వాల్యూ తోటి ఇన్స్టైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత ప్రతి సబ్సెట్కి ఆ స్ట్రింగ్లో ట్రావర్స్ చేసి ఆ కాస్ట్ ఎంత అవుతుందో చూస్తుంది. ఒకవేళ ఆ సబ్సెట్లో ఉన్న లాంగ్వేజెస్ మాత్రమే నేర్చుకుంటాం. సో ఆ సబ్సెట్లో ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని, ఒకవేళ దాని సైజ్ ఇంటూ ఒకవేళ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి అనుకోండి, ఆ సబ్సెట్లో 3 ఇంటూ కాస్ట్ చేస్తే మన లెర్నింగ్ కాస్ట్ దీనిలోకి యాడ్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఇంకా ఫర్ లూప్లో ఎన్కౌంటర్ చేసిన లాంగ్వేజ్ మనం నేర్చుకున్న లాంగ్వేజ్లో లేకపోతే మనం ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్లస్ వాల్యూ చేస్తున్నా. ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం ట్రాన్స్లేటర్ని హైర్ చేసుకుంటే ఒక వాల్యూ +1 అయి ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మనకి గ్లోబల్ మినిమం కావాలి కాబట్టి అన్నిట్లో మినిమం తీసుకుంటాం. లాస్ట్కి ఆన్సర్ ప్రింట్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం మెయిన్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే కన్స్ట్రెంట్. మన n అనేది 10 ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 5 మాత్రమే ఉంది. సో n 10 ఉంది. మనం ఒక్కసారి టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేద్దాం. మన దగ్గర ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 5 లాంగ్వేజెస్ అంటే 32 సబ్సెట్స్. ఈచ్ సబ్సెట్కి ఒక 10 లెంత్ ఫర్ లూప్. వరస్ట్ కేసులో మన స్ట్రింగ్ యొక్క లెంత్ 10 అవుతుంది. 10 లెంత్ ఫర్ లూప్ ఈచ్ సబ్సెట్ చేద్దాం వరస్ట్ కేసులో. అలా అన్ని టెస్ట్ కేసెస్ చేయాలి 10⁵. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 3 × 10⁷ అయిందిగా. సో 3 × 10⁷ 10⁸ కన్నా తక్కువ. సో అందుకోసమే మన రాసిన సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మెయిన్ పాయింట్ ఇదే. మనకి కన్స్ట్రెంట్స్ ఇంత తక్కువ ఉన్నాయి అని అనగానే ఫస్ట్ మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్, దీంట్లో బ్రూట్ ఫోర్స్ పాసిబుల్ అయిద్దా అంటే. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఫస్ట్ మనకు రావాల్సిన డౌట్, ఈజ్ బ్రూట్ ఫోర్స్ పాసిబుల్? ఒకవేళ బ్రూట్ ఫోర్స్ చేయగలిగితే బ్రూట్ ఫోర్స్ చేద్దాం, లేకపోతే అప్పుడు వేరే ఏదైనా ఆలోచిస్తాం. ప్రాబ్లం 4 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం 4లో ఏం చెప్పిందంటే, మనకి 2 వాల్యూస్ ఇచ్చిండు, ఒకటి n ఒకటి m. సో ఈ 2 వాల్యూస్ 10⁻18 వరకు వెళ్ళొచ్చు, పెద్ద వాల్యూస్. ఓకే, 0 to
10 power 18. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే మనం ఒక అరే క్రియేట్ చేయాలి. ఓకే, ఈ అరేలో అన్ని ఎలిమెంట్స్ యూనిక్ ఉండాలి. సో బేసికలీ రిపీటింగ్ ఎలిమెంట్స్ ఉండొద్దు. ఓకే, ఒక 2 ఉంటే మళ్ళీ 2 రావద్దు, ఒకటేసారి రావాలి. A1 అప్ టు కే వరకు ఒక అరే ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఏఐ దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎట్మోస్ట్ ఎం ఉండాలి. సో లెస్ దాన్ ఈక్వల్ టు ఎం వరకే ఉండాలి అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో నాన్ నెగిటివ్ ఉండాలి, ఎట్మోస్ట్ ఎం ఉండాలి దాని వాల్యూ. ప్లస్ ఏవైనా రెండు ఎలిమెంట్స్ ఏ ఇంకా ఏజే, ఏవైనా రెండు ఎలిమెంట్స్కి ఒకవేళ మనం బిట్ వైజ్ యాండ్ తీసుకుంటే దాని వాల్యూ ఎన్ అయి ఉండాలి. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉండాలి. ఏవైనా రెండు ఎలిమెంట్స్ తీసుకొని దాని యొక్క బిట్ వైజ్ యాండ్ తీసుకుంటే దాని వాల్యూ ఎగ్జాక్ట్గా ఎన్కి ఈక్వల్ అయి ఉండాలి. అట్లా మనం లాంగెస్ట్ అరే ఏదైతే పాసిబుల్ ఉంటుందో ఆ లాంగెస్ట్ అరే ప్రింట్ చేయాలి. ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే ఏదన్నా ఆన్సర్ ప్రింట్ చేయొచ్చు, బట్ లాంగెస్ట్ లెంత్ అయితే ఆ అరే ప్రింట్ చేయాలి. అండ్ మనం ప్రింట్ చేయాల్సిన అరే లెంత్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఓకే, బేసికలీ వన్ సైజ్ అరే ప్రింట్ చేయలేము, 1 ఆర్ 0, అట్లీస్ట్ 2 ఉండాలి లెంత్. ఒక ఎగ్జాంపుల్ టెస్ట్ కేసు ఇద్దాం. సో 3 ఇంకా 7, n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 7. మనకి ఇచ్చిన సొల్యూషన్ అదే 3, 7. సో ఇక్కడ మనం రెండు వాల్యూస్ 7 కన్నా తక్కువనే ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఈ రెండింటి యొక్క బిట్ వైజ్ యాండ్ చూద్దాం. 0, 1, 1 ఇంకా 1, 1, 1, 3, 7. ఈ రెండింటి యొక్క బిట్ వైజ్ యాండ్ 0, 1, 1. ఈ బిట్ వైజ్ యాండ్ ఎన్ని ఈక్వల్ అయింది, సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో అట్లా ఇది సొల్యూషన్. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. లెట్స్ సే మన n యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఇట్లుందనుకోండి. మన n యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఇట్లుంది అండ్ m పక్కన పెడతాం కొంచెం సేపు వరకు. ఓకే, ఇప్పుడు ఈ nకి ఎట్లాంటి బైనరీ వాల్యూస్ యాడ్ చేస్తే మళ్ళీ ఎన్నే వస్తుందో ఈ వాల్యూస్ ఏంటి? ఈ nకి ఎలాంటి బైనరీ వాల్యూస్ తోటి యాడ్ చేస్తే మళ్ళీ ఎన్నే వస్తుంది? ఎలాంటి వాల్యూస్? ఇవన్నీ 0 ఉంటే ఈ మిగిలిన వాల్యూస్తో మళ్ళీ ఎన్నే రావాలంటే ఇక్కడ కూడా 1 రావాలి. సో ఈ వాల్యూస్ అయితే ఖచ్చితంగా 1 ఉండాలి. అండ్ ఈ వాల్యూస్ 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఇక్కడ 1 పెట్టినా ఇక్కడ 0నే వస్తుంది, ఇక్కడ 0 పెట్టినా 1 వస్తుంది, 0నే వస్తుంది. సో
ఈ వాల్యూస్ మ్యాటర్ కావు. ఇది 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 సో మనం క్రియేట్ చేసే అరేలో ఏ రెండు పిక్ చేసినా మనకి ఎన్నే రావాలి కాబట్టి అండ్ సో ప్రతి దాంట్లో ఎన్లో సెట్ అయిన బిట్స్ మాత్రం సెట్ అయి ఉంటాయని చెప్పొచ్చు కదా. ఒకవేళ సెట్ కాలేదనుకో ఆ సెట్ కాని నెంబర్ తోటి ఇంకో నెంబర్ క్యాండీ చేస్తే మన లాస్ట్ ఫైనల్గా ఈ జీరో వచ్చేస్తుంది. కానీ జీరో రావద్దు, ఈ వాల్యూ ఈక్వల్ టు ఎన్నే ఉండాలి కాబట్టి అక్కడ సెట్ కావాలి. సెట్ కావాలంటే ప్రతి రెండు నెంబర్స్కి ఆ రెండు బిట్స్ సెట్ అయి ఉండాలి. అలా ప్రతి రెండు నెంబర్స్కి జరగాలంటే ప్రతి నెంబర్కి సెట్ అయి ఉండాలి. సో ఎన్ వాల్యూ ఎన్ బైనరీ రిప్రజెంటేషన్ ఎట్లుంటే మనకి ఉండే అరేలో ఈ వాల్యూస్ అయితే సెట్ అయి ఉండాలి. ఈ పొజిషన్లో అయితే వాల్యూస్ సెట్ అయి ఉంటాయి. వీటి గురించి తర్వాత ఈ మిగిలిన బిట్స్ అన్ని 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం సెట్ కావాలి. ఇప్పుడు ఈ మిగిలిన బిట్స్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు లెట్స్ మనకి వన్ వన్ ఇక్కడ 1 పెట్టుకున్నాం, ఈ రెండు పొజిషన్స్లో 1 పెట్టుకున్నాం, ఈ పొజిషన్లో కూడా 1 పెట్టుకున్నాం. సో ఈ బిట్స్ అయితే ఫోకస్ చేయండి, ఈ బిట్స్ అయితే సెట్ అయి ఉన్నాయి రెండిట్లో. ఇప్పుడు ఈ బిట్స్ కాకుండా, ఈ స్పెషల్ బిట్స్ కాకుండా వేరే ఇంకేమైనా బిట్స్ రెండు నెంబర్స్లో సెట్ అయి ఉంటే మన రిజల్టింగ్ అనేది ఈ బిట్స్ అయితే వస్తాయి, ఎందుకంటే సెట్ అయి ఉన్నాయి. మనం వేరే రెండిట్లో కూడా సెట్ అయి ఉంటే అప్పుడు అది కూడా 1 వస్తుంది మనకి. కానీ ఇట్లా రావద్దు. ఎందుకంటే ఇక్కడ 1 వస్తే మన వాల్యూ ఎన్ని ఉండదు, అప్పుడు మన వాల్యూ నాట్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. మనకు అట్లా కావద్దు కాబట్టి ఈ సెట్ ఈ బిట్స్ని సెట్ చేయొద్దు. ఇక్కడ ఎట్లా చేసన్నా 0 తెప్పియాలి ఈ వాల్యూస్లో. సో ఎట్లా చేసన్నా 0 తెప్పియాలి కాబట్టి సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ రెండు నెంబర్స్ని పిక్ చేసినా ఆ రెండు నెంబర్స్లో రెండు సేమ్ బిట్స్ సెట్ అయి ఉండొద్దు, ఎక్సెప్ట్ ఫర్ ఈ స్పెషల్ బిట్స్. ఒకవేళ ఈ రెండు బిట్స్ సెట్ అయి ఉంటే ఇక్కడ కూడా మనకు బిట్స్ సెట్ అయిపోతుంది. కాబట్టి బిట్ సెట్ కాకుండా ఉండాలంటే అప్పుడు ఎట్లాంటి నెంబర్ తీసుకోవాలి మనం? లెట్స్ ఇక్కడ బిట్ సెట్ అయి ఉంది. ఇప్పుడు మన ఇంకో అరేలో ఇక్కడ బిట్ సెట్ అయి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెంబర్స్లో ఇంకెక్కడన్నా ఇదే ప్లేస్లో బిట్ సెట్ అయితే ఆ రెండు నెంబర్స్ లెట్స్ ఇక్కడ బిట్ సెట్ అయినాక ఆ రెండు నెంబర్స్ యొక్క హ్యాండ్లో ఈ బిట్లో కూడా హ్యాండ్లో 1 వస్తుంది కాబట్టి మనం ఒకవేళ ఇక్కడ బిట్ సెట్ చేస్తే ఇంకా ఈ రోలో ఈ కాలంలో ఇంకెక్కడ బిట్ సెట్ చేయొద్దు, కాబట్టి ఇవన్నీ జీరోస్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ కేసు చూద్దాం. లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ బిట్ సెట్ చేద్దాం. ఓకే, ఇక్కడ బిట్ సెట్ చేసినాం అనుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడ బిట్ సెట్ చేస్తే ఇంకా ఈ కాలంలో ఇక్కడ బిట్ సెట్ చేయొద్దు కాబట్టి ఇది కూడా ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ బిట్ సెట్ చేద్దాం కాబట్టి ఇవన్నీ జీరోస్ అయితే ఈ కాలంలో ఇక్కడ బిట్ సెట్ చేద్దాం, ఇవన్నీ జీరోస్ చేయాల్సిందే. ఇక్కడ బిట్ సెట్ చేస్తే ఇవన్నీ జీరోస్ చేయాల్సిందే. సో ఇప్పుడు చూడు, దీంట్లో ఏ రెండు నెంబర్ తీసుకున్నా, ఇది ఇంకా ఇది తీసుకున్నా, నీకు ఓన్లీ ఈ స్పెషల్ బిట్స్ వరకు మాత్రమే నీకు యాండ్ వస్తుంది. మిగిలిన అన్నిట్లో నువ్వు ఏది కామన్ లేదు కాబట్టి ఇక్కడ 0 0, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఓవరాల్గా 0 అయింది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఓవరాల్గా 0 అయింది. సో వేరే ఏ రెండు బిట్స్ సెట్ కాకుండా ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ స్పెషల్ బిట్స్. కాబట్టి మీకు ఏ నెంబర్స్ రెండు నెంబర్స్ తీసుకున్నా అండ్ మాత్రం ఎన్ని వస్తాయి. కానీ ఇట్లా పెడితే ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, సో లెట్స్ సే మనం ఇక్కడనే 1 పెట్టినాం అనుకోండి, ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 0 పెట్టినాం, అండ్ మళ్ళీ ఇక్కడనే 1 పెట్టి ఇక్కడ 0 పెట్టి, ఇప్పుడు కూడా మనం ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా అండ్ ఎన్ని వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ రెండు నెంబర్స్ సేమ్ అయిపోయినాయి. ఇట్లా చేయడం వల్ల ఈ రెండు నెంబర్స్ సేమ్ అయిపోయినాయి కాబట్టి మన అరే యొక్క లెంత్ తగ్గిపోయింది. కానీ మన క్వశ్చన్లో అరే యొక్క లెంత్ మ్యాక్సిమం ఉండాలి. ఓకే, సో మనం ఏం చేయాలంటే, మనం పెట్టే ప్రతి బిట్ తోటి ఒక కొత్త యూనిక్ నెంబర్ని యాడ్ చేసే విధంగా పెట్టాలి. సో ఒక కొత్త యూనిక్ నెంబర్ని యాడ్ చేసే విధంగా పెట్టాలంటే మనం బిట్స్ని ఈ ప్యాటర్న్లో ముందు పెట్టినట్టు పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ సెట్ చేసినాం, దాని తర్వాత ఇక్కడ సెట్ చేసినాం, ఇక్కడ. సో ఇట్లా చేయడం వల్ల ఈచ్ 0 బిట్కి ఎన్ని 0 బిట్స్ ఉంటే నీకు అన్ని యూనిక్ నెంబర్స్ యాడ్ అవుతుంది. నువ్వు మ్యాక్సిమం చేయగలిగింది అంతనే. కానీ ఒకటే నెంబర్లో రెండు బిట్స్ని సెట్ చేసి ఇచ్చినాం అనుకో, ఇంకో రెండు నెంబర్స్ సేమ్ అయిపోతాయి కాబట్టి ఆ యూనిక్ నేచర్ తగ్గుద్ది. సో ఇది ప్రాబ్లం సొల్యూషన్. మనం నెంబర్స్ని ఇలా ఒక్కొక్క బిట్ సెట్, ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క సెట్ చేసి కొత్త నెంబర్ క్రియేట్ చేసి ప్రింట్ చేయాలి. అండ్ ఇలా నెంబర్స్ని జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన నెంబర్స్ని లెస్ దెన్ ఈక్వల్ టు m వరకే ప్రింట్ చేయాలి. ఒకవేళ నెంబర్ గ్రేటర్ దాన్ m అయింది అనుకోండి, లెట్స్ సే ఈ లాస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ m ఉంటే ఈ నెంబర్ మన కండిషన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ నెంబర్ని వదిలేయాలి. అండ్ మన ఇనీషియల్ టెస్ట్ కేస్ని కూడా దీంతో అర్థం చేస్తున్నాం. మనం 7 3 అనుకున్నాం కదా, సో 7కి 3కి ఇది 7కి ఇది కదా, మన n ఏంటి n ఇది. సో ఈ స్పెషల్ బిట్స్ రెండు సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈచ్ నెంబర్లో ఒక 0ని సెట్ చేయాలి. సో ఇక్కడ 0ని సెట్ చేసినాం. నెక్స్ట్ కూడా మనం సెట్ చేయొచ్చు 1 0 1 1, ఇక్కడ కూడా సెట్ చేయొచ్చు. కానీ దీని వాల్యూ 7 కన్నా ఎక్కువ అవుతుంది, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7 కాబట్టి ఇది నాట్ రిక్వైర్డ్.
దీని తర్వాత నువ్వు ఎన్ని బిట్స్ సెట్ చేసినా అది గ్రేటర్ దాన్ 7 అవుతుంది కాబట్టి ఇది చెక్ చేయడం అవసరం లేదు. సో మ్యాక్సిమం 7. ప్రాబ్లమ్ కోడ్ చూద్దాం. సో ఇది ప్రాబ్లమ్ కోడ్. ఫస్ట్ ఎన్నిక ఏమన్నా ఇన్పుట్ తీసుకుంటా, దాని తర్వాత ఆన్సర్ అనే పేరుతోటి ఒక సెట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్లో ఉన్న ప్రతి బిట్ దగ్గరికి వెళ్తాను. సో ఎన్లో ఉన్న ప్రతి బిట్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ బిట్ ఆల్రెడీ సెట్ అయి ఉంటే కంటిన్యూ, ఎందుకంటే మనం ఓన్లీ 0 బిట్స్ దగ్గర ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ 0 బిట్ అయి ఉంటే అది ఒకవేళ 0 బిట్ అయి ఉంటే ఆ బిట్ సెట్ చేసి కొత్త వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ఉంటే అప్పుడు ఆన్సర్ సెట్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి అన్సెట్ బిట్కి చేసి దాని తర్వాత ఒకవేళ దాని తర్వాత ఎన్ని కూడా మన ఆన్సర్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎన్ని కూడా ఇన్సర్ట్ చేసినాం. లాస్ట్ ఫైనల్గా ఒకవేళ ఆన్సర్ యొక్క సైజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 ఉంటే -1, లేదంటే సైజ్ ప్రింట్అవుట్ చేసి ఆ వెక్టర్ కూడా ప్రింట్అవుట్ చేసేయచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఏంటంటే మనకి 2 బైనరీ స్ట్రింగ్స్ ఇచ్చింది. సో 2 బైనరీ స్ట్రింగ్స్ ఆఫ్ సేమ్ లెంత్, రెండిటి లెంత్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెంత్ దీన్ని ఎస్ అనుకున్నాం, దీన్ని ఏ, దీన్ని బి అనుకున్నాం. సో ఇప్పుడు మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్ 1 ఏంటంటే ఏ ఆఫ్ ఐ ఇంకా బి ఆఫ్ ఐ ఈ రెండు స్వాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ 2 ఏంటంటే 2 ఇండిసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ ఇంకా వై. ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ ఏ ఆఫ్ వై స్వాప్ చేయాలి. ఇంకా బి ఆఫ్ ఎక్స్ బి ఆఫ్ వై స్వాప్ చేయాలి. ఈ 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో ఇట్లా మనం ఎన్ని నెంబర్ ఉన్న ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఈ 2 స్ట్రింగ్స్ని, ఏ స్ట్రింగ్ని ఇంకా బి స్ట్రింగ్ని పాలిండ్రామ్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. సో రెండింటిని పాలిండ్రామ్స్ లాగా కన్వర్ట్ చేస్తే ప్రింట్ చేయాలి, లేదంటే చేయలేకపోతే నో ప్రింట్ చేయాలి. ఇది క్వశ్చన్. సొల్యూషన్ చూద్దాం. మనం ఈ ఆపరేషన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇవి 2 మన స్ట్రింగ్స్ అనుకున్నాం. ఒకటి ఏ ఆఫ్ ఐ బి ఆఫ్ ఐ స్వాప్ చేయాలి. ఏ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఇది ఏ ఇది రెండు సేమ్ పొజిషన్లో రెండు ఈ 2 స్ట్రింగ్స్లో క్యారెక్టర్స్ని స్వాప్ చేయాలి. సో బేసికల్లీ ఈ ఐ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఈ పొజిషన్లో ఇది ఒకటి 0 ఉంది, ఒకటి 1 ఉంది. సో మనం ఏం చేస్తామంటే 1 0 చేస్తాం. సో 2 క్యారెక్టర్స్ని పైన కిందికి, కింద పైనకి, ఈ పైన కిందికి స్వాప్ చేసుకోవచ్చు ఏదన్నా పొజిషన్లో. ఇది ఒక ఆపరేషన్.
ఇంకోటి ఏవైనా రెండు పొజిషన్స్ చూస్ చేసుకొని సేమ్ అంటే ఇది ఇంకా ఇది అనుకోండి, ఇవి రెండు చూస్ చేసుకుంటే ఈ 1 0 ఈ కాలం మొత్తం, ఈ 0 1 ఈ కాలం మొత్తం స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడికి ఏమొస్తుంది అంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి 0 1 వస్తుంది, ఇక్కడికి 1 0 వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఆపరేషన్స్ బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి నోటీస్ చేయాలి. సో నోటీస్ ఏం చేయాలంటే మన ఇనిషియల్ స్ట్రింగ్ లో మనకి ఇట్లా క్యారెక్టర్స్ ఇచ్చిండు, దాంట్లో ఇలా కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా కాలమ్స్ ఉన్నాయి, మనం ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేసినా ఈ కాలం మాత్రం, ఈ కాలం ఉందా, ఈ కాలం మొత్తం ఒక యూనిట్ లాగానే ఉంటుంది. సో అంటే ఏంటి, సో ఈ జీరోని ఈ 1 నుంచి నువ్వు ఎప్పుడు వేరు చేయలేవు. ఐదర్ ఈ మొత్తం స్ట్రింగ్ ఇంకో ఆపరేషన్ 2 పర్ఫామ్ చేస్తే ఇది మొత్తం ఒక యూనిట్ లాగా ఇటు వెళ్తుంది, ఇది మొత్తం ఇటు వచ్చేస్తుంది, అదొకటి. ఒకవేళ ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఈ రెండిట్లోనే స్వాప్ అవుతాయి, కాబట్టి ఇవి రెండు కలిసే ఉంటాయి, ఇటు వెళ్ళో బయటికి వెళ్ళో. కాబట్టి ఈ రెండు ఆపరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క కాలం ఒక యూనిట్ లాగా కలిసే ఉంటాయి, ఇప్పుడు మనం వాటిని విడదీయలేం. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, సో ఎప్పుడు మనం విడదీయలేం కాబట్టి లెట్సే ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఏదన్నా ఒకటే స్ట్రింగ్ లోకి అన్ని వన్స్ తీసుకొని వద్దాం. అన్ని వన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, దీన్ని ఏం చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఈ 1ని కిందికి తీసుకొద్దాం. కాబట్టి 1 0 1 బేసికల్లీ ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ 0 1 1 1 ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు 1 0ని 0 1 చేద్దాం. 0 0ని మనం ఏం చేయలేం, 1 1 ఇంతే ఉంటుంది, 0 1 ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా చేసినాం అనుకోండి, ఇప్పుడు మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఐదర్ మన కాలంలో రెండు వన్సే ఉంటాయి, లేదా రెండు జీరోస్ ఉంటాయి, లేదా పైన 0 కింద 1 ఉంటుంది. ఈ 3 కేసెస్ 1 1 0 1 0 0. ఓకే, సో ఈ 3 కేసెస్ ఉన్నప్పుడు బేసికల్లీ మనం వీటిని ఒక సార్టెడ్ మేనర్లో రాస్తున్నాం. అన్ని 1 1s ఒక దగ్గర, 3 1 1s ఉన్నాయి, దాంట్లో 0 1 0 1 0 1 0 1 4 0 1s ఉన్నాయి, ఒక 0 0 ఉంది. ఓకే, అన్నిటిని సార్టెడ్ మేనర్ ఇప్పుడు నీట్గా రాసుకోండి. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని పాలిండ్రోమ్స్ లాగా చేయాలి. ఓకే, ఈ పైన స్ట్రింగ్ని పాలిండ్రోమ్ చేయాలా, ఈ కింది స్ట్రింగ్ని పాలిండ్రోమ్ చేయాలి. సో ఈ కింది స్ట్రింగ్ని పాలిండ్రోమ్ చేయడానికి ట్రై చేద్దాం. పాలిండ్రోమ్ అంటే ఏంటి, ఎట్మోస్ట్ ఒకటే ఆడ్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారెక్టర్ కావాలి. ఒకటే ఆడ్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారెక్టర్ ఉంటే దాన్ని మధ్యలో పెట్టుకొని ఈవెన్ని లెఫ్ట్కి రైట్కి స్ప్లిట్ చేసుకొని పాలిండ్రోమ్ ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ కింది స్ట్రింగ్ చూద్దాం, కింది స్ట్రింగ్లో ఒకటే ఉంది, ఈ 0 ఆడ్, కాబట్టి దీన్ని చచ్చినట్టు మధ్యలో పెట్టాల్సింది. ఈ మిగిలిన వాటిని ఇక్కడ పెట్టుకుందాం.
సో ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇక్కడ పెడదాం. అన్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇది పాలిండ్రోమా? ఇది పాలిండ్రోమ్ కాదు, ఇది కూడా పాలిండ్రోమ్ కాదు. మరి పాలిండ్రోమ్ కావాలంటే వీటి యొక్క కౌంట్ ఎంత ఉండాలి? వీటి యొక్క కౌంట్ ఎంత ఉండాలి? వీటి యొక్క కౌంట్ ఎంత ఉండాలి? పాలిండ్రోమ్ ఎట్లా పాలిండ్రోమ్ చేయగలుగుతామో చూద్దాం. సో లెట్స్ మన దగ్గర ఒక 01 ఉంది అనుకోండి, రెండు 01s ఉన్నాయి అనుకోండి, ఒక 00, రెండు 11s ఉన్నాయి. ఇప్పుడు 00 పెట్టచ్చు, 01 పెట్టచ్చు, 11 పెట్టచ్చు. ఇది పాలిండ్రోమ్ అయింది, ఇది పాలిండ్రోమ్ అయింది. ఇప్పుడు లెట్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది అనుకోండి, 11. 11 ఇంకోటి ఉందంటే ఇప్పుడు ఇక్కడన్నా పెడితే అది పాలిండ్రోమ్ కాదు, కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇంకొక 00 పెడదాం. ఓకే, ఇంకొక 00 పెడితే ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 00 పెట్టి, ఇక్కడ 01 పెట్టి, ఇక్కడ 11 పెట్టచ్చు. ఇప్పుడు రెండు పాలిండ్రోమ్స్ అయినాయి. సో మనం ఇక్కడ కొంచెం కేస్ వర్క్ చేయాలి. మనకున్న కౌంట్స్ మూడే. ఈ 3 కౌంట్స్ తోటే మనకి ఏదో ఒకటి కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఐదర్ ఇది ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు. సో మొత్తం ఎన్ని కేసెస్ ఉంటాయి? అన్ని కాంబినేషన్స్ 2 power 3, 8 కాంబినేషన్స్ ఉంటాయి. 2 ఛాన్సెస్, 2 ఛాన్సెస్, 2 ఛాన్సెస్, ఇంటూ. మొత్తం 8 కేసెస్ ఉంటాయి. సో ఈ 8 కేసెస్కి ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ 11, సెకండ్ 01, 00. దీని యొక్క కౌంట్ ఈవెన్, సేమ్ ఓకే. సో ఈ మూడింటి కౌంట్ ఈవెన్ అయితే ఇంతకుముందే చూసినాం, పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక్కటి ఆడ్ అయ్యి ఈ రెండు ఈవెన్ అవుతాయి. అప్పుడు పాసిబుల్ అయిద్దా? ఒకటి ఆడ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈవెన్ అంటే ఇక్కడ 1, ఇక్కడ 1, 00, 00. ఈ రెండు పాలిండ్రోమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాసిబుల్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు ఈవెన్, ఇది ఆడ్. ఇది కూడా పాసిబుల్ అయింది, ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి ఇచ్చిన 3 టైప్ ఆఫ్ కాలమ్స్లో ఏదన్నా ఒకటే ఆడ్ కావాలి కదా. మన పాలిండ్రోమ్ ప్రాపర్టీ
ద్వారా. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మీరు కావాలంటే ఈచ్ కేస్కి ట్రై చేసి చూడండి. ఇక్కడ పాసిబుల్ కాదు, ఇక్కడ పాసిబుల్ అయింది, ఇక్కడ పాసిబుల్ కాదు, ఇక్కడ పాసిబుల్ కాదు, ఇక్కడ పాసిబుల్ కాదు. సో ఎట్లీస్ట్ టూ ఈవెంట్స్ ఉండాలి, ఎట్మోస్ట్ వన్ ఆడ్ ఉండాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది. సో మన సొల్యూషన్ సింపుల్. మనం ఏం చేస్తాం, ఆ రెండు స్ట్రింగ్స్లో 1 1 0 1 0 0 ఈ మూడింటి కౌంట్స్ తీసుకుంటాం. ఆ కౌంట్స్లో ఎట్లీస్ట్ రెండు ఈవెన్ అయితే అప్పుడు ఎస్ ప్రింట్ చేస్తాం, లేదంటే నో ప్రింట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. కోడ్ చూద్దాం. సో ఇది ప్రాబ్లం కోడ్. ఎన్ని ఇన్పుట్ తీసుకుంటున్నా, రెండు స్ట్రింగ్స్ ఇన్పుట్ తీసుకున్నా. నెక్స్ట్ కౌంట్ 0, కౌంట్ m అంటే 0 1, కౌంట్ 1 అంటే 1 1, కౌంట్ 0 అంటే 0 0. ఓకే, ఇప్పుడు ఫోర్ లూప్ చేస్తున్నా. రెండు ఈక్వల్ అయ్యి ఉండి రెండు 0 అయితే కౌంట్ 0 ఇంక్రిమెంట్ చేస్తున్నా, రెండు 1 అయితే కౌంట్ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నా, లేదంటే కౌంట్ 0 1 కౌంట్ m ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఎట్లీస్ట్ రెండు ఈవెన్ అయి ఉంటే ఎస్ ప్రింట్ చేస్తున్నా, లేదంటే నో ప్రింట్ చేస్తున్నా, అంతే. సో ఆన్సర్ని వేరియబుల్లో స్టోర్ చేసుకొని దీని యొక్క ప్యారిటీ స్టోర్ చేసుకుంటున్నా. ఆ ప్యారిటీ ఒకవేళ 0 అయితే ఇంక్రిమెంట్ చేస్తుంది 3 times. అలా 2 సార్లు ఇంక్రిమెంట్ అయితే ఎస్ ప్రింట్ అవుతుంది, లేదంటే నో ప్రింట్ అవుతుంది. సో ఇది కోడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకేమైనా డిఫరెంట్ అప్రోచెస్ వచ్చుంటే సెకండ్ ప్రాబ్లమ్ ఇంకొంచెం డిఫరెంట్ అప్రోచ్ తోటి సాల్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆ లాంగ్వేజెస్ ప్రాబ్లమ్ని ఇంకొంచెం డిఫరెంట్ అప్రోచ్ తోటి సాల్వ్ చేయొచ్చు. కొంచెం ఆప్టిమైజ్డ్, మరీ బ్రూట్ ఫోర్స్ కాకుండా అట్లాంటి అప్రోచ్ మీకు ఏమైనా వచ్చిందా? సో మీ అప్రోచెస్ కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.